ఓం జగన్మాత్రే నమః. కారు చీకటిలో అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీ వెన్నెముక అడుగు భాగం నుంచి తల వరకు ఒక బంగారు మెరుపు తీగలాగా ఆ తల్లి ప్రవహిస్తుంటే, ఆ దివ్య కాంతిలో మీరు ఓలలాడుతుంటే ఎలా ఉంటుంది? ఆ అద్భుత దృశ్యాన్ని దర్శించే శక్తిని ఇచ్చేదే ఈ 21వ శ్లోకం. అమ్మవారు ఎక్కడో లేదు, మనలోనే ఉంది. యోగులు, మునులు శతాబ్దాలుగా తపస్సు చేసి పొందే ఆ బ్రహ్మానందం మనకు కూడా సాధ్యమవుతుందా? ఈ శ్లోకంలోని రహస్యం తెలిస్తే గనక మన మనసులోని మాయ తొలగిపోయి మనమెన్నడూ అనుభవించని ఒక పరమానంద సముద్రంలో మునిగిపోతాం. మరి ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామా మరి? ప్రేమమయి, కరుణామయి అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ యోగ శాస్త్ర సారాంశమైన ఈ 21వ శ్లోకాన్ని భక్తితో శ్రవణం చేద్దాం. తటిల్లేకా తన్వీ తపనస శివైశ్వానరమయీ నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదు కమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీ. విన్నారుగా? ఈ శ్లోకంలోని ప్రతి అక్షరము ఒక మెరుగుతీగ లాంటిది. ఇప్పుడు ఈ శ్లోకంలో దాగి ఉన్న ఆ పరమ నిగూఢమైన అర్థాన్ని విపులంగా తెలుసుకుందాం. తటిల్లేక తన్వీం తపనససి వైశ్వానరమయీం. తటిల్లేక అంటే మెరుగు తీగలాగా ప్రకాశించేటువంటిది అని. తన్వీం అంటే సన్నగా సున్నితంగా ఉన్నటువంటి రూపం అన్నమాట. తపన సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని, సూర్యుడు చంద్రుడు అగ్ని అన్నమాట. మయీం వాటన్నిటి స్వరూపంతో కూడుకున్నదన్నమాట. అంటే అమ్మవారి రూపం మెరుపు తీగలాగా ప్రకాశిస్తుందిట. ఆమె రూపంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 శక్తుల సమ్మిళిత ప్రకాశం ఉందిట. నిషన్నాం షన్నాం అప్యుపరి కమలానాం తవకలాం. ఇషన్నాం అంటే కూర్చున్న, షన్నాం అంటే 6, అపి అంటే కూడా, ఉపరి అంటే పైభాగము, కమలానాం అంటే పద్మాలు, చక్రాలు, తవకలాం అంటే ఆవిడ యొక్క శక్తి భాగం అన్నమాట. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలపై సహస్రారంలో అమ్మవారి శక్తి కూర్చుని ఉంటుందిట. మహాపద్మాటవ్యా మృదితమల మాయేన మనస. మహాపద్మాటవ్యాం అంటే పెద్ద పద్మవరం అంట. అంటే అదే ఆ సహస్రార చక్రాన్ని అట్లా పిలుస్తారు. మృదిత తొలగించిన, మల అంటే అపవిత్రాలు అనమాట. అంటే అహంకారాలు, దోషాలు ఇవన్నీ కలిపితే వీటిని అపవిత్రం అంటారు. మాయేన మాయతో, మాయ అంటే ఒక అజ్ఞానం అనమాట. మనస అంటే మనసుతోని. వేయురేకుల పద్మవనం లాంటి ఆ సహస్రారంలో మనసులోని మాయని, మురికిని, కోపాన్ని, ఈర్ష్యని వదిలించుకున్న మహానుభావులు మాత్రమే ఆ అమ్మవారిని దర్శించగలరు. లాస్ట్ పాదం 4వ పాదంలో మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాద లహరీ. మహంతః అంటే మహనీయులు, యోగులు. పశ్యంతః అంటే దర్శించేవాళ్ళు. దదతి పొందుతారుట. ఏం పొందుతారు? పరమ ఆహ్లాద. పరమ అంటే అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని. లహరిం అలలవలే ప్రవాహము అని అర్థం. అటువంటి గొప్ప యోగులు, మహానుభావులు అమ్మవారిని దర్శించి ఈ లోకపు కష్ట సుఖాలకు అతీతమైనటువంటి ఆ బ్రహ్మానందం అనే ఆనంద పనులలో తేలిపోతుంటారట అని అర్థం అన్నమాట. ఇక్కడ అమ్మవారు సూర్యుడు, చంద్రుడు, అగ్ని శక్తులతో కూడిన దివ్య రూపంగా మన శరీరంలోని చక్రాలన్నింటికంటే పైన ఉన్నటువంటి సహస్రారంలో నివసిస్తుందట. మనం మనసును కనుక శుద్ధి చేసుకుని ధ్యానం చేస్తే కనుక ఆ తల్లిని దర్శించి పరమానందాన్ని అనుభవించగలుగుతాం. దీనికి పూర్తి భావార్థం ఏమిటంటే, ఓ జగన్మాత, నీవు మెరుగుతీగ లాంటి అతి సన్నని ప్రకాశవంతమైన కాంతి స్వరూపిణివి.
సూర్య చంద్ర అగ్నుల తేజస్సు నీలోనే ఉంది. మన శరీరంలో ఉన్న 6 చక్రాలను దాటి పైన ఉండే ఆ సహస్రారం అనే 1000 రేకుల పద్మవనంలో నీవు మహారాణిలా కొలువై ఉన్నావు తల్లి. సాధారణ మనుషులు ఎవరు నిన్ను చూడలేరు. కానీ ఎవరైతే తన మనసులోని ఈర్ష్య, ద్వేషం, మాయ అనే మురికిని కడిగేసుకుంటారో అటువంటి మహాత్ములు మాత్రమే నీ దివ్య దర్శనాన్ని చేసుకోగలరు. అలా నిన్ను దర్శించిన ఆ యోగులు ఈ లోకపు చిన్న చిన్న సుఖాలను వదిలేసి వర్ణించలేనంతటి పరమానందం అనే సముద్రపు అలలలో తేలిపోతుంటారు అని ఆ శంకర్లు మనకి వివరిస్తున్నారు ఇక్కడ. అమ్మవారిని బయట లోకంలో బాహ్యంగా కనిపించే ప్రపంచంలో పట్టుకోవాలి అనుకున్న వాడికి మాత్రం ఆమె సుదుర్లభ. సుదుర్లభ అంటే దొరకడం కష్టం, దొరకదు. అమ్మను పట్టుకోవాలి అంటే మనసుని లోపలికి మలిపి ఆత్మవైపు ప్రయాణం చేయించాలి. అది జరగాలంటే ఏమవ్వాలి? ముందు మన మనసు శుద్ధం కావాలి. మలినమైనటువంటి అద్దంలో బింబం ఎలా కనిపించదో కోరికల వికారాలతో ఉన్న మనసులో కూడా అమ్మ శక్తి ప్రకాశం అవ్వదండి. అందుకే ఫస్ట్ మనం మనసు శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధం కావడం కోసం సూర్య చంద్ర అగ్ని తత్వం రూపిడైనటువంటి ఆ అమ్మని దర్శించడానికి ఆ సూర్య చంద్ర అగ్నులతోనే మనసును శుద్ధం చేయాలి. ఎలా అవుతుందంటే 6 చక్రాల మీద పట్టు సాధించి వాటిని భేదించుకుంటూ వెళ్ళిన వాటికి అధిష్టానమైనటువంటి సూర్య చంద్ర అగ్ని ద్వారా మనసు శుద్ధమవుతుందిట. అప్పుడు ఆ సాధకుడికి మిరుమట్లు గెలిపే వెలుగులతో కనబడినంత సూక్ష్మంగా, అంటే కనబడనంత సూక్ష్మంగా 6 చక్రాల పైనటువంటి సహస్రారంలో ఉండే బిందు స్థానంలో, అదే శివస్థానం అంటారు, అక్కడ శివశక్తుల ఐక్య రూపంలో సౌదామిని కలగా ఉండే అమ్మవారు దర్శనమిస్తుందిట. ఆ దర్శనమైన వాడికి పరమానందం అనుభవంలోకి వస్తుందిట. అందులోనే విహరిస్తూ ఉంటాడట ఆ సాధకుడు. మళ్ళీ సాధారణ లోకంలోనికి రాడు. వాటితో అసలు ఆ సాధకుడికి అవసరం కూడా లేదు. ఆ ఆనందం ముందు మిగతావన్నీ స్వల్పం, అత్యల్పం అనిపిస్తాయట. అమ్మవారి ధ్యానంతోనే త్వరగా అనుగ్రహిస్తారట. అమ్మ అనుగ్రహం కలిగితే ఇక లోకంలోని మాలిన్యం అంటదు, జన్మ పరంపర ఉండదు, శాశ్వతానందం మాత్రమే లభిస్తుంది అని అర్థం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు చెప్పేది ఏంటంటే, అమ్మవారు సూర్యుడు, చంద్రుడు, అగ్ని లాంటి మహాశక్తుల సమ్మిళితంగా మన శరీరంలోని అన్ని చక్రాల పైన ఉండేటువంటి సహస్రార పద్మంలో ప్రకాశిస్తూ ఉంటారట. కానీ ఆ దివ్య రూపాన్ని ఎవరు చూస్తారు? అందరూ చూడలేరండి దాన్ని. అంటే మన మనసులోని అహంకారాన్ని, చెడు ఆలోచనల్ని, అజ్ఞానాన్ని అన్ని తొలగించుకున్న వాళ్ళు మాత్రమే చూడగలరు. అలాంటి పవిత్రమైన మనసుతో కనుక అమ్మవారిని ధ్యానం చేస్తే వాళ్ళు లోపల ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారట. అది మాటల్లో చెప్పలేని పరమానందం అని దీనికి అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మన లోపల ఒక గొప్ప శక్తి నిద్రపోతోంది. అది మెరుపు తీగలా ఉంటుంది. మనం మనసులోని చెడు ఆలోచనల్ని, అబద్ధాలని, మోసాలని వదిలేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ శక్తి మన తల భాగంలో ఉన్న పరమశివుణ్ణి అప్పుడు చేరుకుంటుందిట. అప్పుడు మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు అని అర్థం. మొత్తానికి ఈ శ్లోకం భావం ఏమిటంటే, భగవంతుని కోసం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. మనసును శుద్ధి చేసుకుంటే మన లోపలే ఉన్న అమ్మవారి దివ్య తేజస్సుని మనం దర్శించుకోవచ్చు. ఆ దర్శనం కలిగితే మన జీవితం ధన్యమైపోతుంది. ఈ శ్లోకం మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, మనసు అద్దం లాంటిదండి. అద్దం మీద మురికి ఉంటే ఏమవుతుంది? మన ముఖం కూడా కనిపించదు కదా. అట్లాగే మనసులో మాయ అనేది ఉంటే కనుక ఆ దేవుడు కనిపించడు. మనసును ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో ఆ దైవం మనలోనే ఉంటాడన్నమాట. గుర్తుంచుకోండి, ఈ లోకపు సుఖాలన్నీ తాత్కాలికం. కానీ ఆ తల్లి పాదాల చెంత దొరికే శాంతి మాత్రం శాశ్వతం. ఒక సన్నని తీగ ద్వారా కరెంటు ప్రవహిస్తే బల్బు ఎలా వెలిగిస్తుందో, మనసు కూడా ప్రశాంతంగా ఉంటే అమ్మవారు మనలో ఆ ఆనందపు వెలుగుల్ని నింపుతుందిట. అదండి ఈ 21వ శ్లోక పరమార్థం. ఆదిశంకరుల వారు యోగ రహస్యాన్ని మనకి ఎంత సరళంగా అందించారో కదా. మీ అందరికీ ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ శ్లోకాన్ని నిత్యం గనక స్మరిస్తే మనసులోని అలజడి తగ్గి పరమశాంతి లభిస్తుంది. ఎవరైతే ఈ శ్లోకాన్ని నమ్మకంతో స్మరిస్తారో వారి జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోయి జ్ఞానోదయం అనే మెరుపుకాంతి ప్రకాశిస్తుందట.
ఇక ఆ తల్లి చల్లని చూపు మీపై, మనపై, మనందరి కుటుంబాలపై సదా ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.